హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. చాలా గ్యాప్ ఇస్తున్నాను ఈ మధ్యన. ప్రతిసారి నా సీక్వెన్స్ మండే అండ్ థర్స్డే కదా, బట్ కానీ అది స్కిప్ చేసుకుంటూ మండేకి వచ్చేసాను. ఎందుకు అలా చేస్తున్నాను అనేది నేను ఫ్యూ రీజన్స్ ఉన్నాయి, అది మీకు ఫర్దర్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను డెఫినెట్గా. బట్ అయితే ఇప్పుడు కొంచెం అంతా అడ్జస్ట్ చేసుకోండి. వీడియోస్ అయితే ప్రతి ఒక్కరూ రోజు పెట్టండి అని అడుగుతూనే ఉన్నారు. మీ లవ్ అండ్ సపోర్ట్కి అసలు నా దగ్గర మాటలే లేవన్నమాట. మీరు నా వీడియోస్ చూసి ఎంతైతే మోటివేట్ అవుతారో మీ కామెంట్స్ చూసి నేను డబల్ మోటివేట్ అవుతానన్నమాట. అంత బూస్టప్ చేస్తాయి మీ కామెంట్స్ అనేవి. సో ఇవాళ అయితే ఇంకా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. ప్రతిరోజు నా డే అనేది వామ్ వాటర్తోనే స్టార్ట్ అవుతుంది. ఉదయాన్నే లేవగానే నేను ఖచ్చితంగా గోరువెచ్చని నీళ్ళు అనేవి తీసుకుంటాను. మన బాడీని మంచిగా క్లిన్జింగ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం డే అంతా కూడా హైడ్రేటెడ్గా ఉంచుతుంది వాటర్ అనేది ఎక్కువ తీసుకోవటం వల్ల. సో మార్నింగే ఇంకా గోరువెచ్చని నీళ్ళు కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ఎప్పుడైతే ఈ షూట్స్ అనేవి స్టార్ట్ చేశానో, లైక్ వ్లాగింగ్ అనేది స్టార్ట్ చేశానో, అప్పటి నుంచి నాకు ఒక హాబీ ఏంటి అంటే మార్నింగే నా టు డూ లిస్ట్, అంటే నేను రోజువారీ పనులు ఏం చేయాలి ఏంటి అనేది రాసుకోవటం. అది నాకు ఒక హాబీగా మారిపోయిందనమాట. అలా రాసుకునేసి ఏదైతే నేను చేయాలి చేయకూడదు అనేటివి ఉంటాయో అవి నీట్గా ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ ఉంటాను. రేపు నేను ఏమైనా చేయాల్సినవి కూడా ముందు రోజే నేను ప్రిప్స్ ఏమైనా చేసుకునేవి కూడా రాసుకుంటూ ఉంటానన్నమాట. సో అది ప్రిపేర్ చేసుకొని ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ఓట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ హెల్దీ రెసిపీ అనమాట. ఓట్స్ అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకుంటున్నాను విత్ జాగరీ, అంటే బెల్లంతో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కాస్మెటిక్ ఆర్గనైజర్ అండి. దీని అన్బాక్సింగ్ షేర్ చేస్తున్నాను. నేను ఇదైతే అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. 3 సెక్షన్స్ ఉంటాయి, మనం ఇలా స్లైడ్ చేసుకోవచ్చు. ఏం కావాలన్నా ప్లేస్ చేసుకోవచ్చు, లైక్ ప్లక్కర్స్ కానీ, వాచెస్ కానీ, కాస్మెటిక్స్ కానీ ఏవైనా సరే పెట్టుకోవచ్చు. అండ్ ఇలా మనకు సెక్షన్స్ ఇచ్చుంటారు కదా, అవి రిమూవ్ చేసి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇదైతే చాపింగ్ బోర్డ్ అనమాట. ఇది నేను మీషో నుంచి పర్చేస్ చేసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది, బట్ కానీ కొంచెం అంత మెయింటెనెన్స్ అవసరం అనిపిస్తుంది దీనికైతే. అండ్ ఇవాళ లంచ్లోకి అయితే చపాతీ చేస్తున్నాను అండ్ చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా మన ఛానల్లో చాలాసార్లు చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే ఇంకేం రెసిపీ షేర్ చేయట్లేదు, చూసేయండి.
ఏదేమైనా చికెన్ తినాలనిపించినప్పుడు మాత్రం ఇలా ఒక హాఫ్ కేజీ తెచ్చేసుకునేసి మంచిగా చపాతీ చేసుకొని ఆ కాంబినేషన్లో తిన్నామంటే అద్దరిపోతుంది. ఎంతమందికి చపాతీ చికెన్ కాంబినేషన్ ఇష్టమో నాకు కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. చికెన్ అయితే రెడీ అయిపోయింది. నాకైతే ఆ రోజు ఇంకా చపాతీ చేయాలన్న ఓపిక అస్సలు లేదు. అందుకోసమే ఇంకా మా వారైతే ఇలా రెడీమేడ్ చపాతీస్ అయితే తీసుకొచ్చారనమాట. చికెన్ తెస్తూనే ఇంకా ఆ రోజు జస్ట్ ఈ చపాతీసే వేయించేసుకొని తినేస్తున్నాము. నాకైతే ఇవి ఎంత బాగా నచ్చాయో అసలు రియల్గా మనం ఇంట్లో చేసినట్టే అనిపించాయి. మంచిగా పొంగుతున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. అండ్ వీట్ ఫ్లోర్వి ఏవైనా సరే మనకు హెల్తీగా అనిపిస్తాయి. అదే మైదా అనుకోండి అవి చాలా హెల్త్ పాడు చేసేస్తాయి కదా. బట్ కానీ ఇవి ప్రిజర్వేటివ్ కదా, ఎక్కువగా తింటే ఏదైనా పాయిజనే. ఏదైనా సరే మితంగా జస్ట్ మంత్లీ వన్స్ అలా తింటే ఏం కాదు. ఇంకా మేమైతే సర్వ్ చేసేసుకున్నాము. మంచిగా లంచ్ అయితే చేసేస్తున్నాం అనమాట. మాకైతే అసలు ఈ లంచ్ మామూలుగా అనిపించలేదు. అసలు ఎంత క్రేవింగ్తో తిన్నామంటే అంత టేస్టీగా అనిపించింది అనమాట. ఇంకా చికెన్ లంచ్ అంతా కూడా ఫినిష్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయేసి ఇక కరెక్ట్గా 12:45 అలా అవుతుందండి. ఆ టైంకి స్టార్ట్ అయిపోయాము. హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా మీరు నన్ను గమనించినట్టయితే నాకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉందండి ఈ మధ్యన. నాకు ఎప్పుడైతే థైరాయిడ్ వచ్చిందో అప్పటి నుంచి హెయిర్ ఫాల్ విపరీతంగా అవుతుంది. నేను ఇక్కడ పాపిట్లో బొట్టు పెట్టుకున్నాను కదా, అక్కడైతే నాకు ఓవరాల్ హెయిర్ అంతా కూడా వెళ్ళిపోయిందండి. ముందున్న హెయిర్ ఎక్కడ, ఇప్పుడు అస్సలు ఫుల్ అక్కడ మాత్రమే హెయిర్ పోతుంది. అండ్ ఇంటి మొత్తం ఇల్లంతా కూడా ఎక్కడ చూసినా నా హెయిరే ఉంటుంది అనమాట. అంత హెయిర్ ఫాల్ ఉందన్నమాట. ఇంకా నేను థైరాయిడ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. సార్ని సజెషన్ అడిగితే మాత్రం ఖచ్చితంగా మీకు థైరాయిడ్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, ఇది మళ్ళీ వస్తుంది అని అయితే చెప్తున్నారు. కానీ అది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది అయితే చెప్పట్లేదు. నాకైతే అది నా ఫేస్ చూసుకున్నప్పుడంతా కూడా నాకు భయం వేసేస్తుంది అనమాట. ఏదైనా సరే మనకు బ్యాక్ సైడ్ ఏమైనా కూడా అంటే థిన్గా అయిపోవటము హెయిర్ అలా అయితే మనకు ఎక్స్టెన్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. బట్ కానీ ఫ్రంట్ హెయిర్ పోతుంటే ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్సే లూజ్ అయిపోతాము. నేనైతే ఎన్ని రెమెడీస్ యూజ్ చేసినా కూడా నా హెయిర్ అయితే లూజ్ అవ్వడం ఆగట్లేదు అనమాట. సో అందుకోసం ఇవాళ మేము వచ్చేసాము మెడికేర్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ అయితే వచ్చామన్నమాట. ఇది రీసెంట్గా ఓపెన్ చేశారనమాట డాక్టర్ సాత్విక గారు. నేనైతే ఇన్స్టాగ్రామ్లో చూశాను, మాకు నియర్ బై కదా అని చెప్పేసి ఒక్కసారి విజిట్ చేద్దాము అని చెప్పేసి వచ్చామన్నమాట. ఇక్కడైతే హెయిర్కి చూస్తారు, స్కిన్కి చూస్తారు, అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి, నేను అంత అబ్జర్వ్ చేయలేదు. కానీ నేను మెయిన్ వచ్చింది అయితే మాత్రం హెయిర్ అండ్ స్కిన్ కోసమే వచ్చాను. నాకైతే హెయిర్ ఫాల్ గురించి వచ్చాను. అట్ ద సేమ్ టైం అండర్ చిన్ దగ్గర బ్లాక్నెస్ అండి, నాకు అన్వాంటెడ్ హెయిర్ ఉందన్నమాట. అది నేను ఎక్కువగా థ్రెడ్ యూస్ చేసి రిమూవ్ చేస్తూ నాకు అక్కడ బ్లాక్ స్పాట్ అనేది పడిపోయింది, ఒక మార్క్ లాగా. సో అది కూడా చాలా డిస్టర్బ్ చేస్తుంది. మీరు చూసినట్టయితే అబ్జర్వ్ చేసినట్టయితే ఈ అండర్ చిన్ దగ్గర బ్లాక్గా ఉంటుంది అనమాట. అది రిమూవ్ చేయించుకుందాం అని చెప్పేసి వచ్చాను. ఇక్కడ నాకు హెయిర్ ట్రీట్మెంట్ అయితే అదే రోజే స్టార్ట్ చేసేసారండి, ఫస్ట్ సెషన్. అది ఎన్ని సెషన్స్ అవుతాయో కూడా నాకు తెలియదు. మేడం అయితే ఫస్ట్ ఒక సెషన్ తీసుకోండి తెలుస్తుంది అని అయితే చేస్తున్నారు. మన బ్లడ్ తీసుకొని అది సీరం యాడ్ చేసి మనకు లోకల్ అనస్థీషియా ఇచ్చి స్కాల్ప్కి అక్కడ మనకి ఇంజెక్ట్ చేస్తారనమాట. దాదాపు 2-3 సెషన్స్ అయితే రావాల్సి వస్తుంది అని అయితే చెప్పారనమాట. ఇంక అదంతా కూడా కంప్లీట్ చేసేసుకునేసి ఇంకా వచ్చేసాము. మా వారికి కూడా స్కిన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం అనమాట. ఎందుకో తెలియదు కానీ సమ్ ఇయర్స్ నుంచి ఆయన ఫేస్ అండ్ నెక్ మాత్రమే బ్లాకిష్గా మారుతూ వస్తూ ఉందన్నమాట. స్లోగా అది ఇంక్రీజ్ అవుతుంది కానీ వెళ్ళిపోవట్లేదు. బాడీ అంతా కూడా వైటిష్గా ఉంటుంది, ఓన్లీ ఫేస్ అండ్ నెక్ మాత్రమే బ్లాక్గా మారిపోయింది. ఇంకా ఆయనకు కూడా ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము. లేజర్ ట్రీట్మెంట్ అయితే చేయాలని చెప్పారు. నాకు కూడా అండర్ చిన్ దగ్గర అన్వాంటెడ్ హెయిర్కి లేజర్ ట్రీట్మెంట్ అయితే చేస్తాము అని చెప్పారనమాట. ఇంకా వాటన్నిటి గురించి చూయించేసుకొని కొంచెం అంత హెయిర్కి సీరం ఇచ్చారు, మా వారికి అయితే సన్ స్క్రీన్ ఇచ్చారు, ఇవన్నీ కూడా ఇచ్చారు. అవి తీసేసుకునేసి ఇంక ఇంటికి వచ్చాము. వస్తూ చెరుకు రసం తాగేసి ఇంటికి వచ్చేపాటికి 3:45 అలా అయిందనమాట. ఇంకా రాగానే ఈ కాస్మెటిక్ ఆర్గనైజర్ అంతా కూడా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకునేసి కాసేపు అలా
రెస్ట్ తీసుకున్నాను. ఇంక ఈవినింగ్ అలా డీమార్ట్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంట్లో మనకు మామూలుగా ఉంటాయి కదా, కంఫర్ట్, సర్ఫ్, సోప్స్, షాంపూస్, గుడ్ నైట్ లిక్విడ్స్, ఇలాంటివి అన్నీ కూడా అయిపోయి ఉన్నాయన్నమాట. ఇంకా వాటి కోసం ఇక్కడ ఏదైనా కిరాణా కొట్లో తీసుకొద్దాం అడపదడప అనుకుంటే మాత్రం అవి కొంచెం కాస్ట్లీ అనిపిస్తున్నాయి. ఇంకెందుకులే అని చెప్పేసి డీమార్ట్కే వెళ్దామని ఫిక్స్ అయిపోయాం అనమాట. అలా ఈవినింగ్ వెళ్దామని చెప్పేసి ఇంకా కాసేపు అలా రెస్ట్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. అండ్ నేనైతే ఫేస్కి సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్స్, సీరమ్స్ ఇవి ఆర్డర్ ప్లేస్ చేశాను. అవైతే వచ్చాయి, అవన్నీ కూడా షేర్ చేస్తాను, చూసేయండి. ముఖ్యంగా మన లైఫ్ స్టైల్లో సిటిఎం చాలా మ్యాండేటరీ అండ్ బిగ్ రోల్ పోషిస్తుంది కదా. మార్నింగ్ అండ్ నైట్ సిటిఎం అనేది ఫాలో చేస్తూ ఉంటాను. అందులో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏంటో మీతో షేర్ చేసుకుంటాను ఇవాళ. ఇదైతే డర్మాకో వాళ్ళది ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి మాత్రమే మాయిశ్చరైజర్ అనమాట, ఫేస్ మాయిశ్చరైజర్ ఇది. అండ్ నెక్స్ట్ అయితే ఇది డర్మాకో వాళ్ళది సీరం అండి. 2% సాల్సిలిక్ యాసిడ్ ఉంటుంది ఫర్ ఓన్లీ ఆయిలీ స్కిన్ అనమాట ఇది. అండ్ నాకు సీరం అయితే మాత్రం చాలా లైట్ వెయిట్గా చాలా బాగా అనిపిస్తుంది, అందుకోసం ఇంక ఇదే వాడుతూ ఉన్నాను. నైట్ టైం అయితే మాత్రం లారియల్ది యూస్ చేస్తాను, ఇది డేస్ యూస్ చేస్తాను అనమాట, ఒక్కొక్కసారి ఒక్కోలాగా. అండ్ ఇదైతే లారియల్ వాళ్ళదండి, ఇది కూడా సీరమే అనమాట, ఫేస్ సీరమే. మనం ఏది కొన్నా కూడా ఆయిలీ స్కిన్నా, నార్మల్ స్కిన్నా, కాంబినేషన్ స్కిన్నా, డ్రై స్కిన్నా, ఇది అబ్జర్వ్ చేసుకొని ఏ ప్రోడక్ట్ అయినా పర్చేస్ చేసుకోవాలి మన స్కిన్ టోన్కి సెట్ అయ్యే విధంగా. కొంచెం ఏంటంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి వేరే ఉంటాయి, నాదైతే ఆయిలీ స్కిన్ కదా. చూడండి, ఇదైతే సన్ స్క్రీన్ లోషన్ అనమాట. సన్ స్క్రీన్ ఎప్పుడు కూడా 50+ అలా వాడతారు SPF, బట్ నాది ఆయిలీ స్కిన్ కాబట్టి ఇది జెల్ టైప్లో ఉండాలి అండ్ 30+ నాకు సరిపోతుంది. అండ్ నేను 50+ వాడానంటే ఎక్కువగా జిడ్డు ఫామ్ అయిపోతుంది అనమాట, అది నాకు సెట్ అవ్వదు. అండ్ విష్ కేర్ నుంచి లిప్ కేర్ కూడా తీసుకున్నాను అనమాట. అండ్ నా టోనర్ ఏది అని కూడా కొంతమంది అడిగారు. నేను యూస్ చేసే టోనర్ డే టైం అయితే బయోటిక్ యూస్ చేస్తాను, అండ్ నైట్స్ అయితే రోజ్ అనమాట, రోజ్ ఫ్లేవర్ది యూస్ చేస్తూ ఉంటాను. అవి కూడా చూపిస్తాను, చూసేయండి. నాకైతే ఈ లిప్ బామ్ చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా బాగుంది కూడా, మాయిశ్చర్గా ఉంటుంది అనమాట, డే అంతా కూడా మంచి మాయిశ్చర్ ఇస్తుంది. అండ్ ఇదైతే మాత్రం నా టోనర్ అండి, నేను ఇది నైట్స్ ఎక్కువ యూజ్ చేస్తానమాట, ఓన్లీ నైట్స్కి మాత్రమే. ఇది స్ప్రే ఉంటుంది. ఇంక ఇది కుకుంబర్ ఉంది కదా బయోటిక్ వాళ్ళది, ఇది డే టైం యూజ్ చేస్తూ ఉంటాను. నాకు బయోటిక్ది చాలా చాలా హెల్ప్ అవుతుంది, సమ్ ఇయర్స్ నుంచి నేను అదే యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ టుడే షౌట్ అవుట్స్ గోస్ టు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ పద్మజ, శ్రీజ, ఓన్లీ డ్రాయింగ్, పెండోర్ హేమ, దివ్య సింపుల్ వ్లాగ్స్, జశ్విత రాణి, భారతి, రాజేశ్వరి, అయాన్ ఖాన్, లావణ్య, సాయి సింధు, టాక్స్ అండ్ వ్లాగ్స్, సౌమ్య, బేబీ చిట్టి. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ నా మీద ఎప్పటికీ ఇలానే ఉండాలి. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.